వెల్కమ్ బ్యాక్. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం ఇవ్వాలి, ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్ని పోడ్చండి అంటూ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పనగారియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపీల్ చేశారు. ఈ సందర్భంగా చాలా కామెంట్స్ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా కామెంట్ చేశారు. ప్రొఫెసర్ గారు, అంటే ఈ ప్రాతిపదికన 16th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తుందా? అంటే కామెంట్ చేయడంలో అభ్యంతరమే లేదు. ఎందుకంటే దర్ ఇస్ ఎ పొలిటికల్ కామెంట్ అండ్ ఎ పొలిటీషియన్ అది ఆల్వేస్ అది రైట్ టు మేక్ ఎ పొలిటికల్ కామెంట్. ఎందుకంటే రాజకీయ పార్టీలు పొలిటికల్ నరేటివ్స్ని బిల్డ్ చేస్తూ ఉంటాయి. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి వచ్చాక రాకముందు కూడా బిల్డ్ చేసే పొలిటికల్ నరేటివ్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు పైన అదే చేశాడు కదా, చంద్రబాబు నాయుడు నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని. సో అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు అలాంటి పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేస్తుంటారు, సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అందువల్ల 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన సందర్భంగా కూడా దాన్ని ప్రస్తావించడం అనేది ఒక రాజకీయపరమైన చర్య. కానీ సమస్య ఏంటంటే దాని ప్రాతిపదికగా మీరు కామెంట్ మాత్రమే కాదది. 16th ఫైనాన్స్ కమిషన్ కోరాడని కూడా వార్తల్లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం పాలు చేశాడు కనుక మాకు నిధులు ఇవ్వండి అని. మీరు ఆర్థిక విధ్వంసం చేసుకుంటే వాళ్ళెందుకు నిధులు ఇస్తారండి? ఫైనాన్స్ కమిషన్ పని కాదు కదా. సో మీరు రాజకీయ నాయకులు ఇక్కడ మీరు ఎవరు పడితే వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు విధ్వంసాలు సృష్టిస్తుంటే దానికి అన్నిటికీ ఫైనాన్స్ కమిషన్ బాధ్యత వహించి డబ్బులు ఇవ్వదు. మీ మిస్గవర్నెన్స్కు ఫైనాన్స్ కమిషన్ సంబంధం లేదు. మీ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వటానికి ప్రభుత్వాల అసమర్థతకు ప్రభుత్వాల విధ్వంసకాండకు నిధులు ఇచ్చే పని ఫైనాన్స్ కమిషన్ చేయదు. ఫైనాన్స్ కమిషన్ ఏ ప్రాతిపదిక మీద నిధులు ఇస్తాయి అనేది కీలకం మనం అడగటానికి. అయితే బహుశా చాలా విషయాలు అడిగి ఉంటారు, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చిన మెమరాండాన్ని నేను చదవలేదు, ఎందుకంటే అది అందుబాటులో ఇమీడియట్గా పబ్లిక్ డొమైన్లో లేదు కనుక. కానీ ఇప్పుడు 50% నిధులు కావాలని అడిగాడు, అది చాలా కరెక్ట్ డిమాండ్. అయితే 50% నిధులు కావాలని అడిగిన చంద్రబాబు నాయుడు 50% నిధుల కొరకు పోరాడుతున్న రాజకీయ పార్టీలతో కలవటానికి సిద్ధంగా లేడు. సో ప్రతిపక్ష పార్టీలతో కలవకండి, 50% నిధులు అడుగుతున్న ముఖ్యమంత్రులతో నన్ను కలవండి, లేదా 50% నిధులు కావాలని రేవంత్ రెడ్డి అడిగాడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అడుగుతున్నాడు, కేరళ ముఖ్యమంత్రి విజయన్ అడుగుతున్నాడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడుగుతున్నాడు. మరి వీళ్ళందరూ కలిస్తే కదా 50% నిధులు వచ్చేది. కలవటానికి అభ్యంతరం ఏంటి? వీళ్ళలో అందరికన్నా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అందువల్ల లెట్ చంద్రబాబు నాయుడు టేక్ అన్ ఇనిషియేటివ్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవండి, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు. 50% నిధులు వస్తే బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా లాభమే కదా. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి 50% వస్తాయి, 50% వస్తే లాభమే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లాభమే కదా. ఇదే మోడీకి వ్యతిరేక పోరాటంగా భావించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోరాటంగా మోడీ భావిస్తే మంచిదే కదా. ఏం మిత్రపక్షం అయితే ప్రధానికి చెప్పినట్టు వినాలని రూలే లేదు కదా. బీజేపీ వింటుందా? తన మిత్రపక్షాలతో డిఫర్ కావడం లేదా బీజేపీ? తెలుగుదేశం వైఖరితో డిఫర్ కావడం లేదా? ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లు తీసుకొని 3 ఎంపీలు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్న పార్టీ సొంతగా బలం లేకపోయినా కనీసం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ముట్టుకోవడానికి సిద్ధపడలేదే. మరి బీజేపీకి అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు టీడీపీకి ఎందుకు ఉండదు ఫ్రీడమ్? టీడీపీ కూడా డిఫర్ అయితే డిఫర్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు లెగసీ అది, తెలుగుదేశం వారసత్వం కదా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చారిత్రాత్మకమైన పోరాటం నడిపాడు రాష్ట్రాల హక్కుల కోసం, ప్రతిపక్షాల కాంక్లేవ్లు జరిపాడు. అందువల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాలు డెమోక్రటిక్గా ఉండాలి అనే దేశంలో జరిగిన రాజకీయ పోరాటంలో తెలుగుదేశం చాలా గొప్ప పాత్ర నిర్వహించింది. ఎన్టీ రామారావు నాయకత్వంలో, ఈవెన్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా పాత్ర నిర్వహించింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ పాత్ర వదులుకుంటుంది. అది చంద్రబాబు నాయుడు గౌరవాన్ని పెంచదు, తెలుగుదేశం విశిష్టతను పెంచదు. ఎక్కడైతే ప్రిన్సిపల్ వచ్చిందో రాజకీయంగా పొత్తుండొచ్చు, తప్పేం లేదు, ఏ పార్టీ ఇష్టం ఆ పార్టీ. కానీ పొత్తున్నంత మాత్రాన ఇండిపెండెంట్ వైఖరి ఏ పార్టీ కోల్పోయినా ఆ పార్టీ నష్టపోతుంది. పొత్తున్నంత మాత్రాన సాగిలపడకూడదు. వెన్ యూ లాస్ట్ బెండ్ యూ కెనాట్ క్రాల్ అని ఒక సామెత ఉంది. తలవంచమని అడిగితే పాకకూడదు. సో మనకు బీజేపీతో కొన్ని కారణాల రీత్యా పొత్తు పెట్టుకోవాలని
తెలుగుదేశం అనుకుంది, పెట్టుకుంది, లాభం కూడా పొందింది. రెండు పార్టీలు లాభం పొందాయి. నేనెవరిని అభ్యంతరం చెప్పడానికి నా విశ్లేషణ ఇవ్వగలను. కానీ పొత్తున్నంత మాత్రాన ప్రిన్సిపల్స్ పైన కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇవాళ 50% వాటా చంద్రబాబు నాయుడు అడగడానికి ఆహ్వానిస్తున్నాం. దానిపైన ముఖ్యమంత్రుల సమావేశం, ప్రతిపక్ష ముఖ్యమంత్రులే కాదు 50% కావాలని ప్రతి ముఖ్యమంత్రి కోరుకుంటాడు. పైకి కొంతమంది అనగలుగుతారు, కొంతమంది అనలేరు. వాళ్ళందరినీ పిలవండి. బీజేపీ ముఖ్యమంత్రులకు రావడానికి అభ్యంతరం ఉంటే ఉండనియండి, మిగతా వాళ్ళని పిలవండి. ఇది బీజేపీ వర్సెస్ ఇంకోరు కాదు కదా. ఆ మాటకైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ డిమాండ్, ఇది నా డిమాండ్, ఈ డిమాండ్ కూడా కాదు. సో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ చేసిన డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తే మోడీ కోపం వస్తుందా? వస్తే రానియండి, అంత భయపడాల్సిన అవసరం లేదు కదా అంటాను నేను. అందువల్ల ఖచ్చితంగా 50% నిధులు అడగాలి. అలాగే మనం అడగాల్సిన నిధులు ఏంటి అంటే ఒక రేషనాలిటీ. ఫైనాన్స్ కమిషన్ దేనికి ఇస్తుంది? ఒకటి రెవెన్యూ డెఫిసిట్ లోటు పూడ్చండి అని అడిగారు, అది ఓకే, అది విభజన చట్టం కూడా చెప్తోంది. సో ఫైనాన్స్ కమిషన్ అడగాల్సింది, అయ్యా విభజన చట్టంలో బుందేల్ఖండ్ తరహా ప్రాజెక్ట్ వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాం, బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహా అని కూడా చెప్పారు. ఎక్కడ? రాయలసీమ 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 ఉమ్మడి జిల్లాలు, ప్రకాశం, ఈ 8 జిల్లాలకు విభజన చట్టంలో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు. మరి అది ఫైనాన్స్ కమిషన్ పైన ఒత్తిడి చేయొచ్చు కదా. ఇంకో విచిత్రం ఏంటంటే అసలు ప్రత్యేక హోదా గురించి అడిగారో లేదో తెలియదు. నేను ఫైనాన్స్ కమిషన్ గురించి మెమరాండం పూర్తిగా చదవలే, కానీ పీడియాలు అయితే ఎక్కలేదు. ప్రత్యేక హోదాను వదిలేస్తే ఎట్లా? మరి వదిలేసి ఉన్నారో లేదో వెరిఫై చేయాలి. కానీ ప్రముఖంగా అయితే మీడియాలో రాలేదు కనుక నా ఆవేదన. సో చంద్రబాబు నాయుడు చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, అయ్యా మీరు ఫైనాన్స్ కమిషన్ను ప్రత్యేక హోదా అడిగారా అంటే అది ఎలాగో ఇవ్వరు కదా అంటే ఎలాగో 50% ఇస్తున్నారా? ఇప్పుడు 50% ఇవ్వడానికి రెడీ అయ్యారా? ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి. అడగడం మన హక్కు, ఆంధ్రప్రదేశ్ బిడ్డల హక్కు అది. అడగడం ప్రత్యేక హోదా. మనం అడగకపోతే 200 ఏళ్ళు అడిగాం కనుక బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడిగితే వాడు పోతాడా అని ఊరుకొని ఉండుంటే లాలా లజపత్ రాయలు, దాదాబాయి నవరోజీలు వాళ్ళు ఆ సమయంలో అల్లూరు సీతారామరాజు అడుగుతిస్తారా, వాడు వెళ్ళిపోతాడా అని అనుకో, మన అయ్యేదా పని. అందువల్ల అడగడమే. ప్రత్యేక హోదా మరి అడిగారో లేదో తేలాలి. అలాగే మీకు నేషనల్ డెవలప్మెంట్, మా రాష్ట్రానికి నిధులు అని అడగటానికి ఫైనాన్స్ కమిషన్తో అడగాల్సింది ఏంటంటే, అయ్యా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తే మాకే కాదు దేశ అభివృద్ధికి దోహదం చేస్తుంది కనుక మాకు ఇవ్వండి ప్రత్యేకంగా అని అడగాలి. ఉదాహరణకు మనకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు ఈ మెరైన్ ఎకానమీ చాలా పెద్ద ఎకానమీ, దేశ ఎగుమతులకు ఉపయోగపడుతుంది, దేశ టూరిజానికి ఉపయోగపడుతుంది, అలాగే దేశ నౌకా రవాణాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం తీరాన మీకు నావీ వారు న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ పెడుతున్నారు. ఎంత గొప్పది! దేశ భద్రతలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక భూమిక. అలాగే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు. ఇది కర్ణాటకలో ఒక చోటు ఉంది, ఇంకో చోట ఉంది, 3వ చోట విశాఖపట్నం దగ్గర ఉంది. సో ఇలాంటి మేము జాతీయ ప్రయోజనాలకు రాష్ట్రం కంట్రిబ్యూట్ చేస్తుంది. అందువల్ల మాకు ఈ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్, ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఆర్థికాభివృద్ధికి ఈ 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఉపయోగించే మాస్టర్ ప్లాన్ మాకు శాంక్షన్ చేయండి, ప్రత్యేక నిధులు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే మీకు సింగపూర్ చూడండి, తైవాన్ చూడండి, వాళ్ళకి నాకు గుర్తున్నంత వరకు ఒక పోర్టు ఉన్నట్టు సింగపూర్కు, తైవాన్ కూడా అంతే. మనకి ఇన్ని కిలోమీటర్ల తీరప్రాంతం ఎన్ని పోర్టులు కట్టచ్చు? వరల్డ్ షిప్పింగ్లో మనం ఎంత పాత్ర పోషించవచ్చు? ఎందుకంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకు ముఖద్వారం ఆంధ్రప్రదేశ్. ఇక అందుకే మీరు గమనించండి, శ్రీకూర్మాల్ దేవాలయం ఉంది, మీకు సూర్యకిరణాలు పడతాయి శ్రీకాకుళంలో, సరిగ్గా అలాంటి ఆలయమే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఉంది, సిమిలర్ ఆలయం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి ఆగ్నేయాసియా దేశాలకు మధ్య చరిత్ర కాలంలోనే, ప్రాచీన కాలంలోనే సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనేది ప్రూఫ్ కదా ఇది. అందువల్ల ఇట్ కెన్ బి గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఇలా యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది భారత ప్రభుత్వ విధానం. అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది భారత ప్రభుత్వ విధానం. చూడు, చైనా ప్రెసిడెంట్, అమెరికా ట్రంప్ ఆంక్షలు విధిస్తుంటే ఇలా జింపింగ్ ఎక్కడున్నాడు? మలేషియాలో ఉన్నాడు. జింపింగ్ ఏడ తిరుగుతున్నాడు? కంబోడియాలో తిరుగుతున్నాడు, మలేషియాలో తిరుగుతున్నాడు. ఎందుకు?
అక్కడ ఆగ్నేయాసియా దేశం వియత్నాంకి వెళ్ళాడు. సో ఈ ఆంధ్రప్రదేశ్ కెన్ బి గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా కదా. అయ్యా మాకు ఇది అవకాశం, ఈ భారత ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగం. దేశ రక్షణకు ఆంధ్ర తీరం ఉపయోగపడుతోంది. దేశ స్వావలంబనకు పెట్రోలియం స్ట్రాటజిక్ రిజర్వ్స్ చేస్తుంది. అందువల్ల మా తీర ప్రాంతాన్ని ఒక బలమైన ఎకనామిక్ జోన్గా డెవలప్ చేసి ఒక ఆర్థిక ప్రణాళికను రూపొందించి దేశ ఆర్థిక అభివృద్ధికి మేము దోహదం చేస్తాం. ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మీరు మాకు ఇవ్వండి అని అడగాలి. అప్పుడు నీకు ఫైనాన్స్ కమిషన్ మా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేశాడు మాకు డబ్బులు ఇవ్వండి అంటే మీకే సంబంధం అయ్యా. మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడానికి గ్యారెంటీ ఏంది అని పెట్టుబడిదారులు అడుగుతున్నట్టే ఫైనాన్స్ కమిషన్ అడుగుతుంది. వాళ్ళ పని కాదు కదా. మీ రాజకీయ దౌర్బల్యానికి ఫైనాన్స్ కమిషన్ ఎందుకు నిధులు ఇస్తుంది? అందువల్ల ఇంకో చూడండి, ఇది నేషనల్ డెవలప్మెంట్కు మేము ఉపయోగపడతాం, అందువల్ల మాకు ఇవ్వండి అని అడగాలి. మాకు ఆంధ్రప్రదేశ్ ఇదే వండర్ఫుల్ ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్న ప్రాంతం. మీకు ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్లో దేశానికి ఇంకో ప్రజెంట్ పొజిషన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో మీరు కనుక ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేస్తే దేశంలో ఇవాళ మనం పప్పు దినుసుల కొరకు బర్మా పైన, మియాన్మార్ పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనం ఇంకో దాని కొరకు, ఈ పామాయిల్ కొరకు ఇండోనేషియా పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఇది మాకు ఇవ్వండి అంటూ నేషనల్ డెవలప్మెంట్కు కోసం మా కోసం ఇవ్వకండి, భారతదేశ అభివృద్ధి కొరకు ఇవ్వండి. భారతదేశ అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ సహకరించండి. నేషనల్ స్టీల్ మిషన్ ఉంది ఇవాళ, అంటే కొన్ని మిలియన్ టన్నుల ఉత్పత్తి స్టీల్ చేయాలని. అయ్యా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.2 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 బ్లాస్ట్ ఫెర్నెస్లు ఉన్నాయి. దీన్ని 20 మిలియన్ టన్స్కు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా నేషనల్ స్టీల్ మిషన్కు మేము కంట్రిబ్యూట్ చేస్తాం. అందుకని మా స్టీల్ ప్లాంట్ను నిలబెట్టండి అని అడగాలి. అమరావతి ఇది మా రాష్ట్రానికి సంబంధించలేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కు ఒక మ్యాండేట్లో ఒకటి ఏంటంటే ఒక రాష్ట్ర ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఆ రాష్ట్రానికి ఉన్న ఎక్స్పెండిచర్ నీడ్స్ ఏంటి, ఆ రాష్ట్రానికి ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి. ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది, కొండ ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. సో ఆ స్టేట్స్కి ఉండేటువంటి ఎక్స్పెండిచర్ నెసెసిటీస్ ఏంటి, ఆ స్టేట్స్కి ఉన్న ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి, ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా, ఇలాంటి సూత్రాలు ఉన్నాయి. అయ్యా ఈ రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు విభజించారు. మా ప్రజలు కోరుకోలేదు, పార్లమెంట్ విభజించింది. విభజన వల్ల మేము రాజధాని కోల్పోయాం. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే చెన్నై రాజధాని కోల్పోయాం. సో ఆ 1950 ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్లో ఏకమైతే కర్నూలు రాజధాని కోల్పోయాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోతే హైదరాబాద్ కోల్పోయాం. 3 సార్లు కదా కోల్పోవడాన్ని, ఒక్కసారి కాదు కదా. ఆ రోజుల్లో కూడా చెన్నై ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని మనం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని కోరాం కదా. చెన్నపట్నం ఆంధ్ర రాష్ట్రాన్ని అని మనం వాదించాలి, తమిళ వాళ్ళకి కావాలన్నారు. సో అక్కడ మనకు చెన్నపట్నాన్ని వదిలేసి వచ్చేసాము. తర్వాత మళ్ళీ కర్నూలు వదిలేసి హైదరాబాద్ వచ్చాం. ఇలా హైదరాబాద్ వదిలేసి అమరావతి వెళ్ళాం. అయ్యా ఇలా 72 ఏళ్ళ చరిత్ర, ఈ 72 ఏళ్ళ చరిత్రలో, సీమాంధ్ర బిడ్డల చరిత్రలో 3 సార్లు రాజధానులు కోల్పోయిన రాష్ట్రం ఇంకెక్కడైనా ఉందా? 3 సార్లు, ఒక్కసారి కాదు. పోనీ 1953-56లోమో మా ప్రజల కోరిక మేరకు జరిగింది. ఎందుకంటే మనం మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోవాలనుకున్నాం కనుక చెన్నపట్నాన్ని వదులుకొని కర్నూలుకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ విశాల తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం కావాలనుకున్నాం కనుక 56లో కర్నూలు వదిలేసి హైదరాబాద్ వచ్చాం, అభ్యంతరం లేదు. కానీ హైదరాబాద్ వదిలేసి అమరావతి పోవడానికి సీమాంధ్ర బిడ్డల ఇష్టం లేదే ఇక్కడ. మరి మా ఇష్టానికి భిన్నంగా పార్లమెంట్ మాకు చట్టం చేసి మనం విడగొట్టారు. మరి అమరావతి రాజధాని నిర్మాణం బాధ్యత కాదా కేంద్రాన్ని? కేంద్రం అసెంబ్లీకో బిల్డింగు, హైకోర్టుకో బిల్డింగు లేదు, సచివాలయానికి బిల్డింగ్ ఇస్తే సరిపోతుందా? కేంద్రం ఇచ్చేది ఉన్నదండి. ఈ బిల్డింగ్ను రియల్ ఎస్టేట్ కంపెనీల విరాళం ఇవన్నా డబ్బులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ 3 బిల్డింగ్ల కొరకు మాకు డబ్బులు ఇవ్వండి అంటే విరాళాలు వస్తాయి. కేంద్రం ఇచ్చేది ఏమున్నది? ఈ 5,000 కోట్లు 3,000 కోట్లు ప్రవాసాంధ్రులు ఇస్తారు. నేను అడిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి 50,000 కోట్ల గ్రాంట్ ఇవ్వరాదా? ఇదే అడగాలి మనం గట్టిగా. అడిగి ఉంటారు, అసలు ఏమీ అడగలేదు నేను ఆరోపించను. కానీ మనం గట్టిగా అడగాల్సినటువంటి అంశాలు ఇవి. మళ్ళీ